హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఫిట్ ఛానల్. thumbnail చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది బోన్స్ క్రాకింగ్ గురించి తెలుసుకుందామని చెప్పేసి. మనం ఇప్పుడు అసలు ఈ బోన్ జాయింట్ ఏంటిది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటిది, ఎందుకు క్రాక్ అవుతుంది, తర్వాత ఆ క్రాక్ కావడానికి గల కారణం ఏంటిది, ఈ సౌండ్ వచ్చేది సేఫా కాదా, సో ఇటువంటి చాలా విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటిదంటే కొంతమంది ఇలా చేసుకోవడం ద్వారా అంటే క్రాకింగ్స్ చేసుకోవడం ద్వారా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఆ రిలాక్స్ అవ్వడానికి గల కారణం ఏంటిది, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మనం ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట, చెస్ట్ బైసిప్ వర్కౌట్. ఆ వర్కౌట్ చేసుకుంటూ మీకు విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఈ టీషర్ట్ మీద కార్టూన్ నెట్వర్క్ అని ఉంది, ఇది ఒక మన చైల్డ్హుడ్ ఫ్యాంటసీ. సో ఈ డౌట్ కూడా చాలామందికి బోన్స్ ఇలా క్రాకింగ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా డౌట్ ఉంది, ఎందుకు క్రాక్ అవుతుంది, ఎందుకు సౌండ్ వస్తుందని చెప్పి. ఆ విషయాలన్నీ, ఆ మిత్ అంతా మనం ఈరోజు క్రాక్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఈ క్రాకింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటిది అంటే బోన్ జాయింట్. మనం ఇక్కడ చూసుకుంటే ఇది నీ క్యాప్సూల్, దీన్ని జాయింట్ క్యాప్సూల్ అంటాం అన్నమాట. ఏ బోన్ అయినా సరే మన బాడీలో జాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని జాయింట్ క్యాప్సూల్ లాగా మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. జాయింట్ క్యాప్సూల్ ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్ ఉంది, సేమ్ ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్ ఉంది. సో అలా 2 బోన్స్ అనేటివి జాయింట్ అయి ఉంటాయి, కానీ అవి మొత్తం అతుక్కై ఉండవు, కొంచెం ఇలా గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్స్లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఒక మెంబ్రేన్ ఉంటుంది, ఇక్కడ ఒక మెంబ్రేన్ ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటారు. ఈ బోన్ని ఇటు సైడ్ మొత్తం కవర్ చేస్తూ ఒక రెండు మెంబ్రేన్లు ఉంటాయి. అవేంటివంటే సైనోవియల్ మెంబ్రేన్ అంటారు, లేకపోతే సైనోవియం అంటారు అనమాట. సో ఈ మెంబ్రేన్ మొత్తం ఏం ఫిల్ అయి ఉంటుందంటే ఒక ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటుంది. అది ఎట్లుందంటే ఎగ్ యోక్ తెలుసు కదా, ఎల్లో కలర్లో ఎగ్ లోపల అలాగా ఒక లిక్విడ్ అనేది ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. అండ్ ఇంకొకటి, ఈ బోన్ని, ఈ జాయింట్ క్యాప్సూల్ని మొత్తం ఇలాగ టైట్గా ఉంచి పట్టుకోనికి ఒక మజిల్ ఉంటుంది, సాఫ్ట్ టిష్యూ, దాన్ని లిగమెంట్ అంటారు. సో ఇది ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మన బోన్ ఎలా జాయింట్ ఉంటుందని తెలుసు కదా, 2 బోన్లు అతుక్కుపోయి ఉంటాయి, మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, పక్కన సైలోవియన్ మెంబ్రేన్ ఉంటుంది, కవర్ చేస్తూ ఒక లిగమెంట్ ఉంటుంది, మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటూ ఉంటుంది. ఇలా బోన్స్ ఉంటే ఫ్లూయిడ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కేబుల్ క్రాస్ ఓవర్ కొడుతున్నాం, అది మన లోయర్ చెస్ట్ కోసం చేస్తున్నాము. సెకండ్ టాపిక్ ఏంటిదంటే సైనోవియల్ ఫ్లూయిడ్. మనం ఇందాక అనుకున్నాం కదా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటిదని చెప్పేసి. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటిది లేదు, అది ఒక ఎగ్ యోక్ లాగా ఉంటుందన్నమాట. అంటే మనం ఎగ్ వల్ల కొడితే దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి జెల్లీ లాగా వైట్ కలర్ది, ఇంకొకటి ఎల్లో కలర్ది. సేమ్ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా అలా ఎల్లో కలర్గానే ఉంటుందన్నమాట. అంటే ఒక జెల్లీగా, ఒక థిక్ సబ్స్టాన్స్గా, సో ఒక ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. అండ్ ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో కొన్ని గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాసెస్ ఏంటివి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, అండ్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఇలాగా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో మీకు ఇప్పటికీ కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ గురించి డౌట్ ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మనము ఇంజిన్స్కి కానీ మిషనరీకి కానీ లూబ్రికెంట్స్ యూజ్ చేస్తాం కదా, ఆయిల్ కానీ గ్రీస్ కానీ, సేమ్ అదే విధంగా మన బోన్స్ అనేటివి ఈజీగా మూవ్ కానీ లూబ్రికెంట్ లాగా యూజ్ అవుతుంది మన సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఈ సౌండ్ అనేది సేఫా కాదా అనుకుంటే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో సేఫా కాదా అని గురించి డిస్కస్ చేసుకున్న దానికంటే ముందు మనము ఈ సౌండ్ ఎందుకు వస్తుందని డిస్కస్ చేసుకోవాలి కదా. థర్డ్ టాపిక్ అదే అనమాట. సో ఎప్పుడైతే మన బోన్ అనేది ఇలా మూవ్ అవుతుందో, ఇప్పుడు నేను హ్యామర్ కల్స్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇలా బోన్ అనేది మూవ్ అయినప్పుడు ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశా, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో గ్యాసెస్ ఉంటాయని చెప్పేసి. కార్బన్ డైఆక్సైడ్ కానీ, హైడ్రోజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ గ్యాసెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా మూవ్ అనేది జరిగిందో ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యే సైనోవియల్ ఫ్లూయిడ్లో ఆ బబుల్స్ అనేటివి పగులుతాయి, బస్ట్ అవుతాయి. సో ఆ బస్ట్ అవ్వడం ద్వారా ఆ సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్ ఎన్నిసార్లు చేసినా వస్తుందా అంటే లేదు, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత సేమ్ అదే సౌండ్ రావాలి అంటే, ఆ క్రాకింగ్ సౌండ్ రావాలంటే, ఆ బబుల్స్ బస్ట్ కావాలంటే మినిమం ఒక 20 మినిట్స్ అనేటిది మన సైనోవియల్ ఫ్లూయిడ్ తీసుకుంటుంది. మళ్ళీ ఆ గ్యాసెస్ అన్నీ అక్యూములేట్ అయ్యి ఆ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి మళ్ళీ పగలడానికి. సో మీకు సౌండ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 to 25 మినిట్స్ తర్వాత ట్రై చేస్తేనే మళ్ళీ ఆ క్రాకింగ్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. మనం ఇప్పుడు నెక్స్ట్ 4th టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల, ఈ గ్యాసెస్ వల్ల, బ్రస్ట్ కావడం వల్ల ఏదైతే ఈ క్రాకింగ్ సౌండ్ వస్తుంది కదా, అది సేఫా కాదా అని చెప్పేసి. సేఫా కాదా అంటే అది 100% సేఫే. బట్ ఎప్పుడు అంటే మీరు ఇలా చేసుకున్నప్పుడు, ఆ సౌండ్ వచ్చినప్పుడు మీకు ఏమీ పెయిన్ రాకూడదు, అక్కడ ఏమీ రెడ్గా
కాకూడదు, అక్కడ ఏమీ స్వెల్లింగ్ అనేది ఉండకూడదు. సో మీరు అలా మూమెంట్ చేసేటప్పుడు మీకు ఏమి డిస్మొబిలిటీ లాగా అంటే అనీజీగా ఉండకూడదు జాయింట్ దగ్గర. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు జస్ట్ ఇట్లా అన్నప్పుడు జస్ట్ సౌండ్ మాత్రం వచ్చి మిగతాదంతా మీకు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ బస్టింగ్ సౌండ్ అనేది, ఆ క్రాకింగ్ సౌండ్ అనేది ఓకే అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కావాలనే ఒక నెక్ని ఇలా అనడము, బ్యాక్ని స్పైన్ ఇలా చేయడము, సో బోన్స్ని ఊక కావాలనే ఇట్లా స్ట్రెచ్ చేస్తుంటారు. అలా ఓవర్గా స్ట్రెచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మనం ఇందాక ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం, లిగమెంట్ అని చెప్పేసి. సో ఈ రెండు బోన్స్ మధ్యలో ఈ జాయింట్ క్యాప్సూల్ని మొత్తం స్టెబిలిటీగా పెట్టి మంచి మూమెంట్, ఒక స్టిఫ్నెస్ ఇవ్వడానికి లిగమెంట్ అనే మజిల్ అనేది చుట్టూతో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కావాలనే వాంటెడ్గా స్ట్రెచ్ ఎక్కువ చేస్తూ రిపీటెడ్గా స్ట్రెచ్ చేస్తామో లిగమెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే లిగమెంట్ అనేది డ్యామేజ్ అవుతుందో సో అప్పటి నుంచి ఏవైతే క్రాకింగ్స్ అనేవి జరుగుతాయో, క్రాకింగ్ సౌండ్స్ అనేవి జరుగుతాయో అవి ఖచ్చితంగా మనకి సేఫ్ అనేది కాదనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. ఈరోజు మనం అసలు ఈ బోన్ జాయింట్ అంటే ఏంటిది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటిది, అది ఎందుకు క్రాక్ అవుతుంది, అది సేఫా కాదా అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక డౌట్ ఏముంటుందంటే చాలామందికి, మనం ఇలా క్రాక్ చేసుకున్నప్పుడు అంటే ఈ క్రాకింగ్ సౌండ్ వచ్చినప్పుడు రిలాక్స్గా ఫీల్ అవుతాం, అది ఎందుకు అని చెప్పేసి. సో ఎప్పుడైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా సైనోవియల్ ఫ్లూయిడ్లో గ్యాసెస్ ఉంటాయని, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి. ఇవి ఎప్పుడైతే బోన్ మూమెంట్ అవ్వడం వల్ల ఆ బబుల్స్ అనేటివి పగిలిపోతాయో ఆ బబుల్స్ అనేటివి ప్రెషర్ అనేది రిలీజ్ చేస్తాయి. సో మనం మెయిన్గా మన బోన్స్లో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో ఈ బబుల్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంటాయి. సో ఎప్పుడైతే పగిలిపోవడం ద్వారా ఇన్స్టాంట్గా ఆ ప్రెషర్ అనేది రిలీజ్ అయిపోయి మన బోన్స్ మధ్యలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఈజీగా మొత్తం జాయింట్ మొత్తం బాగా మూవ్ అవుతుంది అనమాట. అలా మూవ్ అవ్వడంతో మనకి రిలాక్స్గా ఫీల్ అవుతాం. సో ఇది క్రాకింగ్ సౌండ్ వెనకాల, తర్వాత రిలాక్స్ వెనకాల ఉన్న ఒక పెద్ద మిత్ అనమాట. సో ఈ విషయం చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, బట్ నేను కూడా కొంచెం సైన్స్ గురించి మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి ట్రై చేశాను. ఇటువంటి వీడియోస్, సైన్స్ బిహైండ్ ద సీన్స్ వీడియోస్ ఇంకా మీకు కావాలన్నా, మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. సో ఇది గైస్ ఇంతటితో వీడియో. నెక్స్ట్ వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.